సొంతిల్లు ఇది ప్రతి ఒక్కరి కల. ఎప్పుడొకప్పుడు తమకంటూ సొంత ఇల్లు కొనుక్కోవాలని అంతా కోరుకుంటారు. అయితే ఇల్లు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాక పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలంటున్నారు రియల్ రంగ నిపుణులు. సొంతింటి కోసం ముందు నుంచి పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అయితే ఇల్లు కొనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు. సొంతింటి కలను నెరవేర్చుకోవడం ఎలా? సొంతింటి కోసం ఎలా సన్నద్ధం కావాలి? ఇంటి కొనుగోలు కోసం ప్రణాళిక ఎలా ఉండాలి? ప్రాపర్టీ కొనుగోలుపై రియాలిటీ నిపుణుల సూచనలేంటి? సొంతిల్లు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎవరి బడ్జెట్కు అనుగుణంగా తమ వెసులుబాటును బట్టి ఎక్కడో ఓ చోట తమకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలనో కొనుక్కోవాలనో అనుకుంటారు. అయితే ఇల్లు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సొంతింటిని కొంతమంది చిన్న వయసులోనే సొంతం చేసుకుంటూ ఉంటే మరికొందరు రిటైర్ అయ్యాక కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరికొంతమందికి సొంతిల్లు తీరని కలగానే మిగిలిపోతుంది. సొంత ఇంటిని సమకూర్చుకునే అవకాశం ఆర్థిక స్తోమతతో పాటు ఇంటి కోసం సరైన ముందస్తు ప్రణాళికపైనే ఆధారపడి ఉంటుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. సొంతింటి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే ఆ కలను సాకారం చేసుకోవడం సాధ్యమేనంటున్నారు. మీరు తీసుకోవాల్సిన ల్యాండ్ ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి అంటే ఫస్ట్ లొకేషన్ చూసుకోవాలి. లొకేషన్ ఎక్కడుంది, హైవేకి దగ్గర ఉందా లేకపోతే దూరంగా ఉందా? నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుందా లేదా? ఎంప్లాయ్మెంట్ అంటే ఉదాహరణకి ఐటీ పార్క్ ఏమైనా ఉందా, అటు సైడు ఐటీ హబ్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫార్మాసిటీ ఏమైనా ఉందా, లేకపోతే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? తర్వాత మీ ల్యాండ్ ఏదైతే ఉందో అది 100 ఫీట్ రోడ్డుకు ఉందా, 60 ఫీట్ రోడ్డుకు ఉందా, ఏ రోడ్డుకు ఉంది, అట్ ది సేమ్ టైం మనకి హైవేకి ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక ల్యాండ్ అనేది తీసుకోవాలి. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగం, ఉపాధి రీత్యా నగరాలు, పట్టణాలకు వలస వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. అలాగే ఎవరి స్థాయిలో వారు సొంతింటి కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో ఇళ్ల ధరలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అన్ని వర్గాలకు తగ్గ గృహ నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అయినప్పటికీ ఇంటి కొనుగోలు ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అందుకోసం ముందు నుంచి పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. సొంతింటి కల ఉన్నవారు సంపాదన ప్రారంభించిన వెంటనే ఇంటి కోసం ప్రతి నెల కొంత మొత్తం పొదుపు చేయడం మొదలు పెట్టాలని చెప్తున్నారు. ఎన్నేళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ప్రతి నెల సంపాదనలో కొంత మొత్తం దాచుకోవాలి. నెలకు కనీసం 10,000 రూపాయల నుంచి ఆ తర్వాత ఎంత వీలైతే అంత మొత్తం పొదుపు చేసుకోవాలి. గృహ రుణం తీసుకుంటే నెల నెల ఎలా ఈఎంఐ చెల్లిస్తారో అలా ఇంటి కోసం మొదటి నుంచి పొదుపు రూపంలో ఈఎంఐ చెల్లించాలన్నమాట. ఇంటి కోసం డౌన్ పేమెంట్ కు అవసరమయ్యే 20% నిధులను సమకూర్చుకుంటే మిగతా మొత్తాన్ని గృహ రుణం తీసుకోవచ్చని రియల్ రంగ నిపుణులు చెప్తున్నారు. మనకి ఉదాహరణకి కొంతమంది ఏం చేస్తారు, ఒక 3 years బ్యాక్ తీసుకున్నప్పుడు ఎక్కడైతే మనకి బడ్జెట్లో ఉదాహరణకు ఒక ఫ్లాట్ తీసుకున్నారు అనుకుందాం, ఆ ఫ్లాట్ తీసుకున్న తర్వాత 3 years తర్వాత కూడా రిటర్న్స్ రాకపోవడము ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఎక్కడ మనకి ఈ ఫ్లాట్ ఏదైనా తీసుకున్నా కానీ మనకి ఎక్కడైతే హై రిటర్న్స్ వస్తాయో అలాంటి ప్రాంతాల్లో మీరు ఎన్నుకోవడం చాలా చాలా మంచిది. ఇలా ప్రతి నెల పొదుపు చేసిన మొత్తాన్ని అధిక రాబడి ఇచ్చే పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఉద్యోగులైతే పీపీఎఫ్లో మదుపు చేయడం, లేదంటే బంగారం కొనుగోలు, నమ్మకమైన సంస్థల్లో చిట్టి వేయడం, మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేయాలని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా బ్యాంకులు, పోస్టల్ పథకాలు ఇలా ఎక్కడ వీలైతే అక్కడ అసలుకు హామీ ఉండి అధిక రాబడి వచ్చే వాటిల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఫస్ట్ నుంచి ఫైనాన్షియల్గా మీరు ఏం చేయాలి అంటే కొంత డబ్బుని మీరు పొదుపు చేసుకోవడము, లేకపోతే లోన్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు చాలామందికి ఎక్కువ శాలరీస్ ఉన్నా కూడా సిబిల్ లేకపోవడం వల్ల చాలామందికి రిజెక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మీకు ఉండాలి. దాంతోపాటు సిబిల్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. సో మనకి ఏ ఏరియాలో తీసుకోవాలి, మనం ఎంత బడ్జెట్లో తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనకు బాగుంటుంది అనే విషయాలపై మీరు కూలంకుషంగా ఏం చేయాలి అంటే ఒక మంచి డీటెయిల్స్ తీసుకొని ఒక మంచి నిపుణుల్ని కలిసి దాని తర్వాత మీరు ల్యాండ్ తీసుకోవడం చాలా చాలా మంచిది. ఇక ఇంటి కోసం బడ్జెట్ ఎంత అనేది ముందుగా అంచనాకు రావాలి. ఎవరి బడ్జెట్కు అనుగుణంగా ఆయా ధరల్లోనే ఇల్లు కొనే ప్రయత్నం చేయాలి. ఇల్లు కొన్నాక బ్యాంకు రుణానికి చెల్లించే ఈఎంఐ భారం కాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఒకవేళ ఇల్లు అత్యవసరమని భావించకపోతే ముందు ఇంటి స్థలం కొనుగోలు చేసి ఆ తర్వాత భవిష్యత్తులో అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు లేకపోతే సగం స్థలం విక్రయించి మిగతా స్థలంలో కట్టుకోవచ్చని నిపుణులు అంటున్నారు.